హలో అండి అందరికీ. ఏమిటి ఇడ్లీలు ఎలా ఉన్నాయి అనుకుంటున్నారా? ఇవి ఇడ్లీలు అనుకుంటే ఇడ్లీ పాత్రలో కాలేసినట్టేనండి. ఇవి ఇడ్లీ కాదు. ఇవి కుడుములు అంటారండి. ఇవి బ్రేక్‌ఫాస్ట్‌గా బావుంటాయి. మా అత్తగారు వాళ్ళ ఇంట్లో వారానికి ఒకసారైనా ఈ బ్రేక్‌ఫాస్ట్ చేసుకుంటారు. ఈసారి ఈరోజే ఇవి తినాలనిపించి నేను ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా పొడి బియ్యం పిండి ఉంటుంది కదా, అది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఒక గిన్నెలో వాటర్ పోసుకొని తగినంత గల్లుప్పు వేసుకొని మరిగించుకోవాలి. వాటర్ మరిగిన తర్వాత ఆ వాటర్ని ఈ పిండిలో బాగా కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూసారు కదా, అలాగా కలుపుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్లు ఉంటాయి కదా, అవి తీసుకొని కొద్దిగా నూనె రాసుకొని ఇలాగ ఇడ్లీలాగా చేత్తో ఒత్తుకోవాలండి. ఇలా అయిన తర్వాత ఇవన్నీ ప్లేట్లన్నీ ఇలా పెట్టుకొని ఇక స్టీమ్ చేసుకోవటమే. స్టీమ్ అయిన తర్వాత ఇవిగోండి ఇలాగా రెడీ అవుతాయి. చూసారు కదా ఎంత మెత్తగా ఉన్నాయో, స్పాంజ్ లాగా ఉన్నాయి. ఇక దీంట్లోని కాంబినేషన్గా చట్నీ ఇలాగా కాశీ బచ్చల కూరతో చట్నీ చేసుకున్న, తీగ బచ్చల కూరతో చేసుకున్న చాలా బాగుంటుంది. ఇక కాశీ బచ్చల కూరను శుభ్రంగా కడిగి ఇలాగ ముక్కలుగా కోసేసి ఒక బాండీ పెట్టుకొని అందులో నూనె వేసుకొని పచ్చిమిర్చి వేసి తర్వాత పచ్చిమిర్చి వేగిన తర్వాత ఆకు, ఉప్పు, పసుపు, చింతపండు వేసుకొని బాగా మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత ఇలాగా నీరు మొత్తం లాగేసిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవటమేనండి. ఈ రెండిటి కాంబినేషన్ బాగుంటుంది. ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి. మా రిలేటివ్స్ అందరికీ ఇవి తెలుసు. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే తప్పకుండా తయారు చేసుకోండి. మీకు ఫేవరెట్ టిఫిన్ అయిపోతుంది. అంతే ఫ్రెండ్స్, బాయ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.